దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 275. ఆ లారీలో వర్ష ఉందని దామోదర్కి తెలిసిందా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇలా టైం గడిచిపోయి చీకటి పడుతుంటుంది. ఇక్కడ దామోదర్కి ఫుల్గా మందు ఎక్కువయ్యి స్పృహలో లేకుండా మత్తులో పడుకుంటాడు. లారీలో ఆడపిల్లల గుంపులో వర్ష చలనం లేకుండా పడుకొని ఉంటుంది. వాళ్ళ పైనుంచి కొబ్బరి పీచు పరుస్తూ అది కొబ్బరి పీచు లోడు అన్నట్టుగా నమ్మించటానికి లారీని రెడీ చేస్తుంటారు అక్కడ ఉన్న దామోదర్ మనుషులు. అలా టైం గడిచే కొద్దీ వర్ష గురించి భయపడుతూ గౌతమ్, ప్రమోద్ తలా ఒక దారి వెళ్ళి పిచ్చి కుక్కలా తిరుగుతూ తన కోసం వెతుకుతుంటారు. మరోపక్క మహర్షి కూడా తెలిసిన ఫ్రెండ్ ఎస్ఐతో ఎంక్వైరీ జరిపిస్తుంటాడు. విషయం తెలుసుకున్న బెనర్జీ గారు, తులసి, వెంకటి, మిథున కూడా శాంతి గారి దగ్గరికి చేరుకుంటారు. ఎంతమంది ఓదార్చినా ఆ కన్నతల్లి బాధని కంట్రోల్ చేయడం ఎవరి తరం కావడం లేదు. ఇలా టైం 8 PM అయ్యేసరికి ఆడపిల్లలు ఇంటికి చేరుకోలేదు అంటూ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఎక్కువయ్యాయి. ఆ న్యూస్ చూస్తున్న అవంతి, తాన్య, రాజశేఖర్, సుచరిత, బెనర్జీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. దాదాపు 18 నుండి 25 సంవత్సరాల్లోపు ఉండి కాలేజ్కి, ఆఫీస్కని బయలుదేరిన ఆడపిల్లలు గమ్యస్థానానికి చేరుకోలేదని, మా పిల్లలు ఏమయ్యారు అంటూ పోలీస్ స్టేషన్లో కేసులు ఎక్కువైపోతున్నాయి. ఒకే రోజు ఇంతమంది పిల్లలు మిస్ కావడం ఏంటి అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది అని టీవీలో న్యూస్ వినిపిస్తుంటుంది. దుబాయ్లో ఉన్న డేవిడ్ ఆ న్యూస్ చూస్తూ లారీ డ్రైవర్కి ఫోన్ చేస్తుంటాడు. 12 దాటితే డ్రైవర్ బయలుదేరదామని వెయిట్ చేస్తూ ఉండగా డేవిడ్ దగ్గర నుంచి ఆ కాల్ వచ్చి లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటాడు. న్యూస్ చూస్తున్నావు కదా అని అడిగితే డేవిడ్, ఫోన్లో చూశాను సార్, బట్ మీరు చెప్పినట్టుగా వెళ్తాను కాబట్టి ఈ ఆడపిల్లలందరినీ చెన్నైలో షిప్ ఎక్కించే వరకు నేను అలర్ట్గానే ఉంటాను అని అంటాడు. గుడ్. ఆడపిల్లల మీద కొబ్బరి పీచు పరిచి అది కొబ్బరి పీచు లోడు అన్నట్టు కవర్ చేయమని చెప్పాను కదా, అంతా అనుకున్నట్టుగా చేశావా అని అడుగుతాడు డేవిడ్. చేశాను సార్, ఎవరికి అనుమానం రాకుండా అది కొబ్బరి పీచు లారీ అన్నట్టుగా పూర్తిగా కవర్ చేశాను అంటాడు డ్రైవర్. సరే, ఇంతకీ దామోదర్ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. ఆయనకి బాగా మందు ఎక్కువైంది సార్, మందు మత్తులో పడుకొని పోయాడు అంటాడు డ్రైవర్. సరేలే, బయలుదేరే ముందు ఫోన్ చేయి అని చెప్పి డేవిడ్ ఫోన్ పెట్టేస్తాడు. అలా టైం గడిచి 12 అవుతుంది. వర్ష కనిపించకపోయేసరికి అందరిలో భయం ఎక్కువవుతుంది. గౌతమ్, ప్రమోద్ అప్పటికి తన కోసం వెతికి వెతికి అలసిపోయి ఇద్దరు ఒక దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు. వర్ష చేసిన ఫోన్ ద్వారా పోలీసులు ఎంక్వైరీ చేస్తారని అనుకుంటే పోలీసులు కూడా చేతులెత్తేస్తున్నారేంటి గౌతమ్ అని అంటాడు ప్రమోద్. ఆ ఫోన్ కాల్ పలానా ఏరియా దగ్గర నుంచి వచ్చిందని కనిపెట్టి అక్కడి నుంచి ఎంక్వైరీ మొదలుపెట్టినా ఏమీ రిజల్ట్ కనపడలేదని అంటున్నారు. కిడ్నాప్ అయింది మన వర్షనే కాదు, చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అలర్ట్గానే ఉంటారు అని అంటాడు గౌతమ్. వర్ష ఏ పరిస్థితిలో ఉందో ఏంటో దేవుడా, త్వరగా వర్ష కనిపించేలా చూడు తండ్రి అని ప్రమోద్ తన గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటాడు. ఇలా అందరూ కంగారు పడుతుండగానే అర్ధరాత్రి 12 అవుతుంది. అప్పటికి దామోదర్ ఇంకా మత్తులోనే పడుకొని ఉంటాడు. డ్రైవర్ ఒకసారి లారీ అంతా చెక్ చేసుకుని మళ్ళీ డేవిడ్కి ఫోన్ చేస్తాడు. అటు నుంచి డేవిడ్ ఫోన్ లిఫ్ట్ చేసి బయలుదేరుతున్నావా అని అడుగుతాడు. బయలుదేరుతున్నాను సార్, అందుకే మీకు ఫోన్ చేశాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఫోన్ చేస్తాను అంటాడు డ్రైవర్. ఓకే అంటాడు డేవిడ్. కాసేపట్లో ఆ లారీ అక్కడి నుండి బయలుదేరుతుంది. దామోదర్ మాత్రం అదే మత్తులో పడుకొని ఉంటాడు.
అప్పుడప్పుడు డేవిడ్ డ్రైవర్కి ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఇలా తెల్లవారుతుంది. దామోదర్ ఆ మత్తులో ఇంకా పడుకొని ఉంటాడు. తెల్లవారినా కూడా వర్ష గురించి ఏమీ తెలియలేదని కంగారు అందరిలో కనిపిస్తుంటుంది. అవంతి దుఃఖంలో ఉన్న శాంతి గారిని వదిలిపెట్టి వెళ్ళలేక అందరితో పాటు తను కూడా శాంతి గారి దగ్గరే ఉంటుంది. ఇలా టైం గడిచి 10 AM అవుతుంది. దామోదర్ నిదానంగా అప్పుడు లేస్తాడు. ఆ అమ్మాయిలకి మత్తుమందిచ్చి కిడ్నాప్ చేసిన వ్యక్తులు అక్కడికొచ్చి, లేచారా? మా డబ్బులు మాకిస్తే మేమిక వెళ్ళిపోతాం అంటారు వాళ్ళు. లారీ వెళ్ళిపోయిందా? అని అడుగుతాడు దామోదర్ ఇంకా నిద్రమత్తుతో ఆవలిస్తూ. రాత్రి 12 దాటాక వెళ్ళిపోయింది. ఈ పాటికి చెన్నై చేరుకొని షిప్ కూడా ఎక్కించి ఉంటారు అని అంటారు వాళ్ళు. అది విని సంతోషపడుతూ, మీ డబ్బులు మీకు సెండ్ చేస్తున్నాను చూసుకోండి అని దామోదర్ ఫోన్ తీసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళని పంపిస్తాడు. తర్వాత డ్రైవర్కి ఫోన్ చేస్తాడు. హలో అన్నా అని అటు నుంచి డ్రైవర్ మాటలు వినిపిస్తుంటాయి. ఎక్కడి వరకు వెళ్ళావు అని అడుగుతాడు దామోదర్. ఆ అమ్మాయిలందర్నీ దుబాయ్ షిప్ ఎక్కించి పంపించాను అంటూ డ్రైవర్ మాటలు విని సంతోషపడుతూ సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి, హమ్మయ్యా! మళ్ళీ ఇన్నాళ్లకు నా వ్యాపారం లైన్‌లో పడింది. ఇక డబ్బులే డబ్బులు అని అనుకొని డేవిడ్‌కి ఫోన్ చేసి, ఆ అమ్మాయిలు షిప్ ఎక్కారు డేవిడ్ అని చెప్తాడు. నేను ఫాలో అప్ అవుతూనే ఉన్నాను. ఆ అమ్మాయిలు ఇక్కడికి రాగానే నీకు డబ్బు సెండ్ చేస్తాను అని చెప్తాడు డేవిడ్. సరే, డబ్బు కోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి దామోదర్ సంతోషంగా ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. వాడి నిజస్వరూపం తెలుసుకున్న అవంతి వాడిని నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తుంటే రాజశేఖర్ వాడిని అనుమానంగా చూస్తూ, నిన్నంతా అసలు ఎక్కడికి వెళ్ళావు దామోదర్? కూతురు కిడ్నాప్ అయిన విషయం నీకు ఇప్పటికైనా తెలిసిందా లేదా అని అడుగుతాడు. అది విని దామోదర్ షాక్ అవుతూ, ఏంటి, నా కూతురు కిడ్నాప్ అయిందా అని అడుగుతాడు. కూతురు కిడ్నాప్ అయిన విషయం దేశమంతా తెలిసినా కూడా కన్న తండ్రికి తెలియలేదు అంటే నీ గురించి ఏమనుకోవాలో తెలియడం లేదు అని శాంతి భర్త మీద విరుచుకుపడుతుంది. అసలు వర్ష కిడ్నాప్ కావడమేంటి అని అడుగుతాడు దామోదర్ కూతురు గురించి కంగారు పడుతూ. మన కూతురే కాదు, నిన్న చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారంట అని శాంతి అంటూ ఉండగానే టీవీలో కిడ్నాప్ అయిన ఆడపిల్లల ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. దామోదర్ ఆ ఫోటోలు చూస్తూనే ఈ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసింది మనమే అని అనుకుంటూ ఉండగా వాళ్ళలో వర్ష ఫోటో కూడా స్క్రోల్ అవుతుంటుంది. కూతురు ఫోటో అలా చూడగానే అతని గుండె ముక్కలవుతున్న ఫీలింగ్. శాంతి టీవీలో అందరి పిల్లలతో పాటు వర్ష ఫోటో కూడా చూసి కన్నీళ్ళు పెడుతూ, వీళ్ళందర్నీ ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో ఏమీ తెలియడం లేదు. మన కూతురికి ఏమవుతుందేమోనని భయంగా ఉంది అని శాంతి ఏడుస్తుంటే దామోదర్కి గుండె హడలిపోయి చెమటలు పడుతుంటాయి. ఆ టెన్షన్తోనే రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటాడు. కూతురు కిడ్నాప్ అయిందంటే వెళ్ళి డోర్ పెట్టుకున్నాడేంటి అని శాంతి కన్నీళ్ళు పెడుతుంటుంది. కూతురు కిడ్నాప్ అనగానే ఆ అన్నయ్య కూడా షాక్లోకి వెళ్ళాడట్టుంది అంటుంది సుచరిత. రూంలోకి వచ్చిన దామోదర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన రౌడీలకి కూతురు ఫోటో పంపించి ఆ రౌడీకి ఫోన్ చేస్తుంటాడు. ఫోన్ రింగ్ అవుతుంటే, దేవుడా, నా కూతురు ఆ లారీలో ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. అటునుంచి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నా అని వినిపిస్తుంటుంది. నీకొక ఫోటో పంపించాను. మనం కిడ్నాప్ చేసిన అమ్మాయిలో తను ఉందో లేదో త్వరగా చూసి చెప్పు అంటూ దామోదర్ కంగారుగా మాట్లాడుతుంటాడు. ఎందుకంత కంగారుకి పడుతున్నారు అని అడుగుతాడు వాడు. ముందు చూసి చెప్పరా అంటూ టెన్షన్తో కసురుతాడు. సరే అంటూ వాడు ఆ ఫోటోను చూసి పలానా ఏరియా దగ్గర వర్షాన్ని కిడ్నాప్ చేయటం కూడా గుర్తు తెచ్చుకొని, అవును, మనం కిడ్నాప్ చేసిన అమ్మాయిలో ఈ అమ్మాయి కూడా ఉంది. నేనే తన్ని కిడ్నాప్ చేశాను అని అంటాడు. అది విన్నాక దామోదర్ గుండె మరొక్కసారి అదిరిపడుతూ,
ఎంత పని చేశావురా! తను నా కూతురు అని అంటాడు. వాడు కూడా అది విని షాక్ అవుతూ, అవునా? ఆ అమ్మాయి మీ అమ్మాయని మాకేం తెలుసు? ఎక్కడ అందమైన అమ్మాయి కనిపిస్తే అక్కడ మత్తిచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెప్పావు కదా! మేము అదే చేశాము అంటాడు వాడు. అయ్యో దేవుడా! అంటూ దామోదర్ కూతురు గురించి కంటతడి పెట్టి ఆ ఫోన్ కట్ చేసి లారీ డ్రైవర్‌కి ఫోన్ చేస్తాడు. హలో! అంటూ అటు నుంచి లారీ డ్రైవర్ మాట వినిపిస్తుంది. కిడ్నాప్ చేసిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? అని అడుగుతాడు. షిప్ ఎక్కించి పంపించానని చెప్పాను కదా! అంటూ డ్రైవర్ మాటలు వినిపిస్తున్నాయి. అది విన్న దామోదర్‌కి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుగా అయ్యి తల తిరుగుతుంటుంది. వాళ్ళని షిప్ ఎక్కించి డేవిడ్ సార్‌కి కూడా ఫోన్ చేసి చెప్పాను. మరికొన్ని గంటల్లో వాళ్ళు దుబాయ్‌కి చేరుకుంటారు అని వినిపిస్తుంది. ఆ మాటలకు భయపడుతూ వెంటనే దామోదర్ డేవిడ్‌కి ఫోన్ చేస్తాడు. కొంతమంది దుబాయ్ షేక్‌లకు ఎదురుగా డేవిడ్ కూర్చొని ఉంటాడు. ఆ దుబాయ్ షేక్ అందరూ అక్కడి నుండి వస్తున్న అమ్మాయిల ఫోటోలు ఫోన్‌లో చూసి సెలెక్ట్ చేసుకుంటూ అమ్మాయిల అందచందాలు బట్టి డేవిడ్‌తో బేరసారాలు ఆడుతుంటారు. అలా అక్కడ వర్ష ఫోటో కూడా ఒకడు సెలెక్ట్ చేసుకొని బేరసారాలు ఆడటం కూడా అయిపోతుంది. ఆ దుబాయ్ షేక్ డేవిడ్‌కి వర్ష ఫోటో చూపిస్తూ, ఆ అమ్మాయి ఇక్కడికి రాగానే నెట్ క్యాష్ ఇచ్చి తీసుకెళ్తాను అని అంటాడు. వాడు వర్షాన్ని ఎక్కువ మొత్తంలో బేరం చేసేసరికి డేవిడ్ సంతోషపడుతూ, తప్పకుండా షిప్ బయలుదేరింది. షిప్ వచ్చేసరికి డబ్బుతో రెడీగా ఉండు. నేను ముందుగా ఆ అమ్మాయితో మజా చేసుకుని నీకిచ్చేస్తాను అంటాడు డేవిడ్. ఎప్పుడు జరిగేది అదే కదా! సరే అని అంటాడు ఆ షేక్. అప్పుడే దామోదర్ నుంచి కాలొస్తుంటుంది. అమ్మాయిల బేరసారాలు ఆడటంలో బిజీగా ఉన్న డేవిడ్ ఆ కాల్ కట్ చేస్తుంటాడు. కాల్ కట్ చేస్తుంటే ఇక్కడ దామోదర్‌కి చెమటలు పడుతుంటాయి. ఆ రూమ్ బయట రాజశేఖర్, సుచరిత, అవంతి, తాన్య, ప్రమోద్, వెంకట్, మిథున, తులసి అందరూ కూడా కంగారులో ఉంటారు. దామోదర్ టెన్షన్‌తో మళ్ళీ మళ్ళీ డేవిడ్‌కి కాల్ చేస్తుంటాడు. కానీ డేవిడ్ అక్కడ ఉన్న బిజీలో ఆ కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంటాడు. మరోపక్క అమ్మాయిల కిడ్నాప్ న్యూస్ దేశమంతా సంచలనం అయిపోతుంటుంది. టీవీలోనూ సోషల్ మీడియాలో మారు మోగుతుంటుంది. మహిళా సంఘాల వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటారు. అదంతా అందరూ టీవీలో కంగారుగా చూస్తుంటారు. ఇలా కొద్దిసేపు తర్వాత ఆ ఇంటి బయట ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కార్ల నుంచి మహర్షి బెనర్జీ దిగుతారు. మహర్షిని చూడగానే అవంతి ఎదురు వెళ్తుంది. మహర్షి కన్న తండ్రి రాజశేఖర్ అని తెలిసాక అవంతి మొదటిసారి మహర్షిని చూడటం కాబట్టి తను ఎమోషనల్ అవుతూ వచ్చి మహర్షిని హగ్ చేసుకుని ఏడుస్తుంటుంది. అవంతి అలా మహర్షిని పట్టుకుని ఏడవటం చూసి మహర్షి బెనర్జీ గారికి ఇద్దరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. మహర్షి రావడంతో రాజశేఖర్ కూడా బయటకొస్తాడు. రాజశేఖర్‌తో పాటు శాంతితో సహా మిగతా అందరూ కూడా బయటకొస్తారు. దామోదర్ మాత్రం లోపల డేవిడ్‌తో ఫోన్ కాల్ మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటాడు. అవంతి మహర్షిని అలా పట్టుకొని ఏడుస్తుంటే, ఆ విషయాలు ఏవీ తెలియని మిథున, వెంకట్, తులసి, ప్రమోద్ ఆశ్చర్యపోతుంటారు. అవంతి జీవన గారి విషయంలో జరిగింది తలుచుకొని తట్టుకోలేనట్టుగా మహర్షిని పట్టుకొని ఏడుస్తుంటే, మహర్షికి అదంతా అర్థం కాక అవంతిని ఎదురుగా నిలబెట్టుకొని చూస్తూ, ఏంటవంతి అంతగా ఏడుస్తున్నావు? వర్ష గురించా? అని అడుగుతాడు. ఆ మాటలు దామోదర్‌కి వినపడి ఆ రూమ్ విండో దగ్గరికి వచ్చి కర్టెన్ ఓపెన్ చేసి బయటకు చూస్తాడు. మీ అమ్మగారి విషయంలో ఆ దామోదర్ చేసిన పాపం వర్ష రూపంలో కొట్టుకుంటుందని నాకు అర్థమవుతుంది మహర్షి గారు. కానీ పాపం వర్షకి ఏమీ కాకూడదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. ఆ విషయాలు మిథునకి, వెంకట్‌కి, ప్రమోద్‌కి, శాంతికి ఆశ్చర్యంగా ఉంటే, కిటికీల నుంచి చూస్తున్న దామోదర్ మాత్రం షాక్ అవుతుంటాడు. దామోదర్ పాపం గురించి
అవంతి మాట్లాడడం విని మహర్షి బెనర్జీ గారు కూడా మొహాలు చూసుకుంటున్నారు. శాంతి భర్త మీద అనుమానపడుతూ, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? దామోదర్ పాపం చేయడమేంటి? అని అడుగుతుంది. అవంతి చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, దామోదర్ పాపాల గురించి నీకెలా తెలుసమ్మా? అని అడుగుతాడు బెనర్జీ. దామోదర్ పాపాలే కాదు, మహర్షి గారికి తండ్రి ఈ పెద్ద మనిషి అని కూడా తెలిసింది అంటూ రాజశేఖర్ వైపు కోపంగా చూస్తూ చెప్తుంది అవంతి. అది విని మహర్షి బెనర్జీ ఆశ్చర్యపోతుంటే, ఆ విషయాలు ఏవీ తెలియని వెంకట మిథున వాళ్ళు షాక్ అవుతుంటారు. నన్ను క్షమించండి మహర్షి గారు. నాకు కలిగిన అనుమానంతో రాజశేఖర్ గారే మీ కన్న తండ్రి అని అనుకొని మీ ఇద్దరి శాంపిల్స్‌తో డీఎన్ఏ టెస్ట్ చేయించాను అని ఉన్న విషయాలు చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.